హలో 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 హౌ ఆర్ యూ? కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి. ఎస్, మా పిల్లలు చాలా అంటే చాలా డిమాండ్ చేశారు. ఈ సమ్మర్లో కంపల్సరిగా బీచ్కి తీసుకుని వెళ్ళమన్నారు. అదే ఆ బీచ్ ఐల్ ఆఫ్ వైట్. మ్యాప్లో చూస్తున్నట్టు ఎగ్జాక్ట్గా లొకేషన్ ఉంది చూసారా, అక్కడికి వెళ్ళామన్నమాట మేము. ఇది ఒక చిన్న ఐలాండ్. ఈ ఐలాండ్లో మేము ఎలా ఎంజాయ్ చేసామో అన్నదే మా ఈ వ్లాగ్. లాస్ట్ 3 years నుంచి ఇండియాలో మేము ఉన్నప్పుడు వైజాగ్కి వెళ్దామా, చీరాల బీచ్కి వెళ్దామా, బాపట్ల బీచ్కి వెళ్దామని చెప్పేసి చాలా అంటే చాలా మేము ప్లాన్ చేసాము. బట్ కుదరలేదు. బట్ ఇక్కడ లక్కీగా యూకేలో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ రీసెంట్గా ఇచ్చారనమాట. సో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి, ఎండ విపరీతంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఐలే ఆఫ్ వీట్కి మేము వెళ్ళడం జరిగింది. ఈ ఐలే ఆఫ్ వీట్ ఇంగ్లాండ్లో సౌత్ కోస్ట్ ఉన్న ఒక ఐలాండ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఓల్డర్ బీచ్. కొన్ని లక్షల ఇయర్స్ క్రితం ఈ బీచ్ క్రియేట్ అయ్యి ఉందని చెప్తూ ఉంటారనమాట. ఈ ట్రిప్కి భాస్కర్ అండ్ ఫ్యామిలీ, మేము, మా ఫ్రెండ్స్ నరేష్, రోహిత్ అండ్ డెలైలా అండ్ ఫ్యామిలీ, టోటల్ ఒక 15 మెంబర్స్ మేము ఈ ట్రావెల్కి వెళ్ళడం జరిగిందనమాట. ఎక్సలెంట్గా మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మీకు చూస్తున్న ఈ ఐల్ ఆఫ్ వీట్ అడ్వెంచర్స్, ఇది ఎంట్రన్స్. ఈ ప్లేస్కి మేము ఉంటున్న ఏరియా నుండి 2.5 hours జర్నీ. సూపర్ జర్నీ. ఆల్మోస్ట్ 9:30 వరకు మేము ఇక్కడికి రీచ్ అయ్యాము. మన ఈ వీడియోలో మీకు ముందుగా చూపించినట్టు గూగుల్ మ్యాప్లో మీకు ఒక ఐలాండ్ చూపించాను కదా. సో ఐలాండ్ అంటే ఒక ప్లేస్. ఆ ప్లేస్కి 4 వైపులా వాటర్ ఉన్న ఆ ప్లేస్ని ఐలాండ్ అంటారనమాట. సో బేసికల్లీ ఆ ఐలాండ్కి రీచ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? 100% షిప్లో కానీ, క్రూయిజ్లో కానీ, లేకపోతే చిన్న పడవ సహాయంతో ఆ ఐలాండ్కి రీచ్ అవ్వాలి. సో మా వెహికల్ ఇప్పుడు క్రూయిజ్ లోపలికి ఎంటర్ అవ్వబోతుంది. అఫ్ కోర్స్ మనం ఐలాండ్కి షిప్లోనే వెళ్ళాలి. సో ఆ షిప్లో మన కార్స్, మన వ్యాన్స్, మన ట్రక్స్, వెహికల్స్ అన్నీ ఈ షిప్ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ రకంగా పార్క్ చేసుకోవచ్చు అనమాట. మనతో పాటే మన వెహికల్ క్రూయిజ్ లోపల పార్క్ చేసుకుంది. సో బేసికల్లీ కార్ ఎందుకు తీసుకువెళ్తున్నారు అంటే, వన్స్ మనం ఐలాండ్ రీచ్ అయిన తర్వాత, అంటే ఈ క్రూయిజ్ నుంచి ఐలాండ్కి మనం వెళ్తున్నాం అనమాట. ఆ ఐలాండ్లో మనం వన్స్ అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత మన కార్ని మనం తీసుకొని ఆ ఐలాండ్ మొత్తం చక్కగా కార్ సహాయంతో చుట్టేయచ్చు. సో మా ట్రావెలర్ని కింద పార్క్ చేసేసాం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి క్రూయిజ్ లోపలికి మేము స్టెప్స్ సహాయంతో లేకపోతే లిఫ్ట్తో పైకి వెళ్తున్నాం అనమాట. సో ఈ క్రూయిజ్లో మొత్తం 3 floors ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ మొత్తం ఓపెన్ టాప్ అనమాట. సో ఒక కార్నర్ తీసుకున్నాం మేము. కార్నర్ ప్లేస్లో చక్కగా మా పిల్లలతో, ఫ్రెండ్స్తో చక్కగా అక్కడ కూర్చున్నాము. సో ఇక్కడి నుంచి వ్యూ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ షిప్ ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఉంటుందన్నమాట. సో బేసికల్లీ ఇది క్యాంటీన్. సో మార్నింగ్ 9:30 అయిపోయింది. పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో మోస్ట్లీ క్యాంటీన్. అండ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తూ బయట ఈ రకంగా చూసారా, ఎక్సలెంట్ వ్యూ. అసలు ఈ షిప్ నుంచి చూడడానికి మా కళ్ళు సరిపోవడం లేదు, ఎంత బాగుందంటే వ్యూ. సో అండ్ హోమ్ ఫుడ్ ప్రిపేర్డ్ బై మహేశ్వరి అండ్ జబీనా. థ్యాంక్స్ అలాట్. చాలా మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి వచ్చినందుకు. ఆల్వేస్ ఐ రికమెండ్ టు ప్రిఫర్ హోమ్ ఫుడ్ ఓన్లీ. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రకంగా చక్కగా ప్లాన్ చేసుకుని వెళ్తాం అనమాట. ఇది షిప్ ఆర్ క్రూయిజ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇలా ఉంది. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్, మనం పార్క్ చేసాం కదా కార్. అండ్ షిప్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ క్యాంటీన్ సెటప్. ఇక్కడ క్యాంటీన్లో అన్నీ దొరుకుతాయి. అండ్ మై ఫ్రెండ్ రోహిత్, భాస్కర్, నరేష్, మహేశ్వరి అండ్ మా కిడ్స్ అండ్ జబీనా అండ్ డెలైలా ఫ్రెండ్. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా అంటే చాలా తిరగాలి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వీ కెనాట్ స్కిప్ ఇట్. అండ్ ఈ క్రూయిజ్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి తినొచ్చు. ప్రశాంతంగా ఒక 10 minutes బ్రేక్ఫాస్ట్ చేసాము. అందరం ఫ్రీ అయిపోయాము. సో
ఫస్ట్ ఫ్లోర్ నుంచి మేము ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి, షిప్లో 3 ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇది సెకండ్ ఫ్లోర్. వావ్ వావ్ వావ్! సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి. ఈరోజు సన్లైట్ కూడా చాలా బాగుంది. టెంపరేచర్ కూడా మీడియంగా ఉంది. సూపర్ విండీ. ఈ విండ్లో హెయిర్ మస్త్ అంటే మస్త్ జంప్ అవుతుంది. మా కిడ్స్ అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సెకండ్ ఫ్లోర్ నుంచి ఈ రకంగా ఈ బీచ్ని, ఈ వాటర్ని చూస్తూ ఈ షిప్లో ఉన్న ఈ బాల్కనీ నుండి వ్యూ ఇలా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మనం ఐల్ ఆఫ్ వీట్కి రీచ్ అవుతూ ఉన్నాము. ఆల్మోస్ట్ 15 మినిట్స్ జర్నీ అయిపోయింది. సో క్రూయిజ్ నుంచి మేము ఐల్ ఆఫ్ వీట్కి ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం. సూపర్గా పోజ్ కొడుతున్నాను కదా. సో ఈ ట్రిప్ కోసమే స్పెషల్గా ఈ టీషర్ట్ కొన్నాను. ఇలాంటి పూల చొక్కా వేయడం ఫస్ట్ టైం. నా షర్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ షిప్ యాడ్ ఉంది. సో ఇక్కడ కొత్త షిప్స్ని మేక్ చేస్తారు, లేక పాడైపోయిన షిప్స్ని రిపేర్ చేస్తారు. సో ఇక్కడ బ్యూటిఫుల్ విలేజ్ అనొచ్చు, లేకపోతే సిటీ అనొచ్చు. ఆల్మోస్ట్ మేము ఐల్ ఆఫ్ వీట్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నట్టు ఇవన్నీ చిన్న బోట్స్ అనమాట. సో ఈ బోట్స్ని మనం హైర్ చేసుకోవచ్చు. బట్ హైర్ చేసుకోవడానికి కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం. బట్ స్టిల్ లైఫ్లో ఇలాంటివి ఎప్పుడైనా ఒక్కసారి ట్రై చేయొచ్చు. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మన సినిమా వాళ్ళు బయటి కంట్రీస్కి ఎందుకు షూటింగ్ వస్తారో నాకు ఇప్పుడు ఫస్ట్ టైం అర్థమైంది. ఇక్కడ చూస్తున్నట్టు వాటర్ అంతా బ్లూ కలర్ అనమాట. ఈ ఎంటైర్ వరల్డ్లో ఆల్మోస్ట్ 150 కంట్రీస్ ఈ సీ రూట్, అంటే ఈ సముద్రం సహాయంతో ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి గూడ్స్ని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తూ ఉంటారట. మేము క్రూయిజ్ నుండి చాలా అంటే చాలా పెద్ద షిప్స్, ఆ షిప్స్లో కంటైనర్స్, పెద్ద పెద్ద లారీస్, పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్న కంటైనర్స్ మేము చూడడం జరిగింది. ప్రాబబ్లీ మొత్తం గూడ్స్ అనుకుంటా. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇలా గూడ్స్ని మూవ్మెంట్ చేస్తూ ఉంటారు వయా ఏ సీ రూట్. సో సముద్రం మీద ఇంత పెద్ద వ్యాపారం జరుగుతుంది. వావ్! లండన్కి దగ్గరలో ఉన్న ఈ బీచ్ చాలా అంటే చాలా మందికి చాలా ఇష్టమైన ప్లేస్. నిజంగా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ మనం ఈ ఐల్ ఆఫ్ వీట్ని అక్కడ ఉన్న ప్రతి అట్రాక్షన్ని కవర్ చేయాలి అంటే మినిమం 5 days అయినా మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. సో ఫైనల్లీ మేము ఎక్కిన ఈ క్రూయిజ్ ఐల్ ఆఫ్ వీట్కి తీసుకొచ్చింది. సో గ్రౌండ్ ఫ్లోర్లో మేము షిప్లో పార్క్ చేసిన కార్ దగ్గరికి మేము వెళ్ళాము. సో ఎందుకంటే ఈ కార్ నుంచే మరి మనం ఐల్ ఆఫ్ వీట్ బ్యూటీని మనం ఎంజాయ్ చేయబోతున్నాం. ఈ ఐల్ ఆఫ్ వీట్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్. లండన్ సిటీలో ఆల్మోస్ట్ క్రౌడెడ్గా కనిపిస్తుంది. లండన్ సిటీ చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది. బట్ ఐల్ ఆఫ్ వీట్ లాంటి చిన్న చిన్న ఐలాండ్స్, అంత చిన్న విలేజెస్తో ఇది క్రియేట్ అయ్యింది. సో ఐల్ ఆఫ్ వీట్ ఐలాండ్లో మేము వచ్చేసాం అండ్ బీచ్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో పిల్లలు చాలా అంటే చాలా ఎక్సైటెడ్. 3 years నుంచి మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ వీ రీచ్ టు ఐల్ ఆఫ్ వీట్ బీచ్. ఇది పీక్ సమ్మర్ అండ్ టూరిస్టులు టూ మచ్ ఈ ఐల్ ఆఫ్ వీట్కి రావడం జరిగింది. లోకల్లో ఉంటున్న వాళ్ళు, బయట వేరే వేరే కంట్రీస్ టూరిస్టులు ఈ ఐల్ ఆఫ్ బీచ్కి 100% ఒక్కసారైనా చూసి వెళ్తారు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ ఐల్ ఆఫ్ బీచ్. యా మై సన్ ఆతిక్ అహ్మద్ ఈజ్ రెడీ టు గెట్ ఇన్ టు బీచ్. ఎస్, ఆల్మోస్ట్ ఒక 3 days బిఫోర్ నుంచి మేము షాపింగ్ చేయడం జరిగింది. పిల్లలకి కావాల్సిన అన్ని షూటింగ్ గన్స్, బీచ్లో ఎంజాయ్ చేయడానికి బకెట్స్, అవి ఇవి అన్నీ చాలా అంటే చాలా కొనుక్కున్నాం మేము. ఇక్కడ చూస్తున్న ఈ శాండ్ షాక్లింగ్ బీచ్ అనమాట. ఐ మీన్ శాండ్ అంటే ఇసుక బీచ్. నార్మల్లీ కొన్ని బీచెస్లో మట్టి ఎక్కువగా, ఇసుక తక్కువగా ఉంటుంది. అలాంటి బీచెస్లో మనం ఎంజాయ్ చేయలేము. మనం చూస్తున్న ఈ ఐల్ ఆఫ్ వీట్లో ఆల్మోస్ట్ చాలా బీచ్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఈ బీచ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ ద బెస్ట్ బీచ్ అనమాట. ఈ ఐల్ ఆఫ్ వీట్లో వన్ ఆఫ్ ది పాయింట్ ఇది. సో ఈ బీచ్ పేరు వచ్చేసి నీడిల్స్ అంటారట. సో ఈ ప్లేస్ మేము ఈ రకంగా వాక్ చేసుకుంటూ ఆ బీచ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. బేసికల్లీ మేము వాక్ చేసి వెళ్ళాము. సో ఇక్కడి నుంచి మనం అంత దూరం వెళ్ళాలి అంటే సో రోప్ వే కూడా అక్కడ ఉంది. సో నీడిల్స్ రోప్ వే, ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. సో దీంట్లో కూడా మేము ట్రావెల్ చేయడం జరిగింది. ఆ రోప్ వేలో జర్నీ చాలా అంటే చాలా బాగుంది. బీచ్కి స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం ఈ బీచ్ వరకు రోప్ వే సహాయంతో రావచ్చు.
బట్ మేము వన్ వే నడుచుకుంటూ వెళ్ళాము. రిటర్న్ ఆ రోప్ వే నుంచి రిటర్న్ వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఈ బీచ్ని 19th సెంచరీ నుండి లైట్ హౌస్ ఒకటి అరేంజ్ చేసి ఈ బీచ్ని ఎవరు ఆక్యుపై చేయకుండా సేవ్ చేస్తూ వచ్చారు. బేసికలీ అక్కడ చూస్తున్న ఈ హిల్ ఉంది కదా, అది న్యాచురల్గా క్రియేట్ అయిన షార్ప్గా ఉన్న ఇమేజ్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇనిషియల్లీ నేనేమనుకున్నానంటే, సో మనుషులు ఎవరైనా దాన్ని అలా ఆర్టిఫిషియల్గా డిజైన్ చేశారనుకున్నాను. ఐఎమ్ రాంగ్. సో బ్యూటిఫుల్ బీచ్లో ఎంటర్ అవుతున్నాము. సో అక్కడ మనం చూస్తున్నట్టయితే రాళ్ళు, సో ఈ కొండ అంతా శుద్ధ అనమాట. సో ఈ స్టోన్స్ని క్రష్ చేస్తే టూ మచ్ సాఫ్ట్గా, అంటే తెల్లటి పౌడర్ ఇక్కడ మనం చూడొచ్చు. మేబీ ఐఎమ్ నాట్ షూర్, నా ఈ కెమెరా ఈ నేచర్ని 100% బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేస్తుందో నాకైతే తెలీదు. బట్ రియల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. సీరియస్లీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఏంట్రా బాబు ఈ బీచ్. సముద్రపు అల సౌండ్ విన్నప్పుడల్లా నాకు ఎప్పుడు ఒకే ఒక సాంగ్ నా మైండ్లో స్ట్రైక్ అవుతుంది. ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు, తూ హీ రే तेरे बिना मैं कैसा जियूं, आजा रे यूं ही तड़पा नहीं तू मुझको. సో సముద్రం అలా శబ్దం వినిపించినప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది, మనం ఎవరినైనా లవ్ చేసి మిస్ చేస్తున్నామో వాళ్ళు, స్పెషల్లీ పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో కిడ్స్ ఎంజాయింగ్ హియర్. సో సాఫ్ట్ పౌడర్ అనమాట ఇది. సో వాళ్ళ కిడ్స్ టూల్స్ తెచ్చుకున్నారు. సో బీచ్లో ఎంటర్ అవ్వకముందే ఫస్ట్ ఈ రకంగా మట్టిలో బాగా ఆడారు. మా ఇద్దరు బుడ్డోళ్ళు ఆతీక్, తౌఫీక్, భాస్కర్ వాళ్ళ అమ్మాయి ఆషికా, డెలైలా వాళ్ళ అబ్బాయి డానియల్ ఫుల్గా మస్తీ చేస్తున్నారు. సో మా ఈ పిల్ల బ్యాచ్ మొత్తం మట్టిలో ఈ రకంగా చక్కగా ఆడుకున్నారు. సో మట్టిలో ఆడడం మంచిదే అప్పుడప్పుడు, నో ప్రాబ్లం. సో వీళ్ళు ఇక్కడ ఈ రకంగా ఎంజాయ్ చేశారు. అండ్ మా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఇలా కూర్చొని పాయింట్లెస్ కాన్వర్జేషన్స్, విషయం లేకుండా ఏదో కొన్ని సోది ముచ్చట్టు ఇలా ఫ్రెండ్స్తో కలిసి కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటే భలే ఉంటుంది. ఇలా ఫ్రెండ్స్తో కూర్చొని సిల్లిగా చిట్ చాట్ చేసుకుంటూ రీజన్ లేకుండా కడుపు నిండా నవ్వుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా నా వీడియో చూసినట్లయితే అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడి చాలా డేస్ అయ్యి ఉంటే ప్లీజ్ కాల్ చేయండి, టెక్స్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఆర్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఫ్రెండ్స్ ఆర్ మోర్ దాన్ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ. జీవితానికి ఒక్క స్వీట్ ఫ్రెండ్ ఉన్నా చాలు, సరిపోతుంది. యాజ్ పర్ మీ జెబినాకి చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకంటే షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్ అండ్ సో షీ గెయిన్ సో మెనీ గుడ్ ఫ్రెండ్స్. ట్రూ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్షిప్. ఇక్కడ యూకేలో మంచి ఫ్రెండ్స్ దొరికారు, లైక్ భాస్కర్, మహేశ్వరి, డెలైలా, రోహిత్, నరేష్ అండ్ సో మెనీ, అండ్ శివ. అండ్ సో గ్రేట్ థింగ్స్ అంటే ఏంటి అంటే, కొత్త ఫ్రెండ్స్ మన లైఫ్లో కొత్త ఎనర్జీని ఫిల్ చేస్తారనమాట. సో మా ముచ్చట్లన్నీ అయిపోయాయి. సో చిన్నగా మేము వాటర్లో ఆడుకోవడానికి, అఫ్కోర్స్ బీచ్కి వెళ్ళేది ఎందుకు, వాటర్లో ఆడుకోవడానికే. నేను అండ్ జబీనా అండ్ అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ రకంగా మనం బీచ్లో ఎంజాయ్ చేస్తున్నాము. సముద్రం దగ్గర కూర్చొని హాయిగా సముద్రంలో ఉన్న వాటర్తో ఎంజాయ్ చేస్తూ, అలల శబ్దాన్ని వింటూ, మనసులో కొన్ని జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ, అండ్ మన మనసుకు దగ్గరగా ఉన్న వారితో ఇలా టైంని స్పెండ్ చేస్తూ, మనకు నచ్చిన వారితో కబుర్లు చెబుతూ, అందమైన ఈ నేచర్లో అండ్ వేడిగా ఉన్న వెదర్లో చల్లగా మన కాళ్ళకి తాకుతున్న సముద్రపు అలలకి మన వళ్ళు జలధరిస్తుంటే ఆహా, ఇంతకన్నా అద్భుతం మరేది ఉండదు. చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, బాధల్లో ఉన్నా సరే, హాయిగా లేకపోతే ఆనందంలో తేలినా సరే, సముద్రం దగ్గరికి వస్తే మాత్రం అన్నీ మర్చిపోయి ఎంతో అంటే ఎంతో ఎంజాయ్ చేయొచ్చు, ఎంతో బాగుంటుంది కూడా. బేసికల్లీ ఈ సముద్రం ఒక మోటివేషన్ అనమాట. సముద్రాన్ని చూస్తే ఒక తెలియని ఫీలింగ్. సముద్రం నుండి ఎన్నో అంటే ఎన్నో మనం నేర్చుకోవచ్చు. సముద్రం అనేది లేకపోతే అసలు ఈ భూమి మీద జీవరాశి అనేది ఉండదు. ఎక్కడో ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను అనమాట. సముద్రం నుంచే 80% ఆఫ్ ఆక్సిజన్ వస్తుందన్నమాట. సముద్రం బయట ఇంత పెద్ద ప్రపంచం ఉంటే సముద్రం లోపల ఇంకా మనకు తెలియని ఊహకి అందని ఎన్నో వింతలు ఉండే ఉంటాయి.
దేవుడు లేదా ఈ నేచర్ మనకిచ్చిన మహా అద్భుతం ఈ సముద్రం. సముద్రం మీద ఎన్నో ఎన్నో అంటే కవితలు అండ్ సినిమా సాంగ్స్ అవి ఇవి మనం డైలీ లైఫ్‌లో వింటూనే ఉంటాము. నేను కూడా నా కాలేజ్ లైఫ్‌లో కొన్ని కవితలు రాస్తుండేవాడిని. సో, ఏదో ఒక టాపిక్ తీసుకొని అలా కవితలు రాస్తూ ఉండేనమాట. టైమ్ పాస్ కోసమే. వీడు కవితలు అంటున్నాడు అంటే ఏదో ఒక కవితను వదులుతాడు అని అనుకుంటున్నారా? యెస్. సో, 2 కవితలు వదులుతాను. అందుకోండి. ఈ మహాసముద్రం మీద సవారీ చేస్తా, ఎంతలా కిందకి పడిపోతున్నా అలలా పైకి లేస్తా. బాగుందా? థ్యాంక్ యూ. బాగుంది కాబట్టి ఇంకొకటి. ఈ ప్రపంచం, సముద్రం, జీవితం చూడ్డానికి చాలా బాగుంటుంది. కానీ ఈదడం చాలా కష్టం. పర్లేదా? కవిత బాగానే చెప్పానా? సో, ఈ రకంగా ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే సముద్రం నుండి ఎన్నో పాటలు, కవితలు మనం రాసుకుంటూ పోవచ్చు. ఆతీక్ అండ్ నేను చాలా అంటే చాలా బాగా ఆడాము. సో, వాటర్ గన్స్ తీసుకెళ్ళాము అక్కడ. సో, వాటర్ నింపుకొని ఒకరినొకరిని షూట్ చేసుకున్నాము. ఆ ఫన్నీ గేమ్ చాలా అంటే చాలా బాగా ఉంది. సో, పిల్లలు కదా, నాకన్నా బాగా వాళ్ళే ఆడారు. సో, ఆతీక్ చాలా అంటే ఎక్కువగా షూట్ బాగా చేసేవాడు. సో, ఇస్లే ఆఫ్ వీట్లో ఉన్న ఈ సీ ఇంత అందంగా ఉంది కాబట్టే చాలామంది మా ఫ్రెండ్స్ యూకేలో ఉన్న వాళ్ళు చాలామంది చాలా టైమ్స్ ఫోన్ చేసి అండ్ స్పెషల్గా దీని గురించి మాట్లాడుకున్నాం కూడా మేము. సో, రిపీటెడ్గా ఈ ఏరియాకి ఈ ప్లేస్కి వస్తూ ఉంటారట వాళ్ళు. సో, ఇక్కడ ఇప్పటి వరకు అన్నీ నచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ చైర్ లిఫ్ట్ ఈజ్ బికమ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ రిమైన్స్ ద బెస్ట్ మెమొరీ ఇన్ మై లైఫ్ అనమాట. వీడియోలో మీరు చూశారు, ఈ బీచ్కి రీచ్ అవ్వడానికి మేము నడుచుకుంటూ వచ్చామన్నమాట. సో, వన్ వే నడుచుకుంటూ వచ్చాము అండ్ రిటర్న్లో ఈ చైర్ లిఫ్ట్ అంటే రోప్ వే సహాయంతో మేము రిటర్న్లో ఇలా ట్రావెల్ చేసాము. ఇది ఆల్మోస్ట్ 7 minutes రోప్ వే చైర్ లిఫ్ట్ అనమాట. కింద భూమి నుండి పైన ఒక 100 meters హైట్లో ఈ రోప్ వే నుండి ఇలా చైర్ లిఫ్టింగ్ జర్నీ అనేది ఇట్స్ ఎ గ్రేట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చైర్ లిఫ్ట్ జర్నీ చేసేటప్పుడు ఇక్కడ నుండి మనం కనిపించే ఐల్ ఆఫ్ వీట్ బ్యూటీ వేరే లెవెల్లో ఉంటుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. కన్నుల పండుగ. ఎవ్రీ వ్యూ, ఎవ్రీ యాంగిల్, కంప్లీట్ బ్యూటీ ఆఫ్ బీచ్. అక్కడ కనిపిస్తున్న గ్రీనరీ, సముద్రానికి ఆనుకొని ఉన్న కొండలు. మనం ఈ చైర్ లిఫ్ట్ ఎక్కితే 360 degrees చూడొచ్చు. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి చైర్ లిఫ్టింగ్ నేను ఆల్మోస్ట్ ఇది 3rd time ఎక్స్పీరియన్స్. కలకత్తాలో ఉన్నప్పుడు ఒకసారి ఎక్కాను, పూణేలో ఒకసారి ఎక్కాను అండ్ నా చిన్నప్పుడు ఎప్పుడో మాచర్ల గుంటూరు డిస్టిక్ మాచర్ల కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఎక్కాను. బట్ లండన్లో ఈ ఐల్ ఆఫ్ వీట్లో అద్భుతం. నేచర్కి మధ్యలో అనమాట, చెట్ల మధ్యలో నుంచి ఇలాంటి ట్రావెలింగ్ అనేది సూపర్ అమేజింగ్ చైర్ లిఫ్టింగ్ తర్వాత సో కిడ్స్ని అండ్ అందరం ఫ్రెండ్స్ కలిసి ఈ రకంగా బయటకు వచ్చాము మేము. అండ్ ఈ ఐల్ ఆఫ్ వీట్ బయట చాలా రిసార్ట్స్ వగేరా ఉన్నాయి. కొన్ని థీమ్ కాన్సెప్ట్స్ పిల్లల కోసం అట్రాక్టివ్ అనమాట. సో, బాల్ గేమ్స్, సో వాటర్ బెలూన్స్. సో, ఇక్కడ పిల్లలకి కొన్ని నామినల్ అమౌంట్ ప్రైస్ పే చేసి టికెట్స్ కొనుక్కొని మనం ఇలా పిల్లల్ని ఆడించుకోవచ్చు. బట్ ఇవన్నీ మనం రామోజీ ఫిలిం సిటీలో ఆల్మోస్ట్ చూసే ఉంటాము. సేమ్ థింగ్ రిపీటేటివ్. ఇట్స్ ఆప్షనల్. సో, పిల్లలకి అసలు ఇంట్రెస్టే లేదు. సో, ఇలాంటివి ఎప్పుడో మా పిల్లలు చూసేశారు. బేసికల్లీ ఇవి ఇక్కడ చూస్తున్న డైనోసార్ పార్క్. సో, ఇక్కడ డైనోసార్ పార్క్ వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ ప్లేస్, చూడదగిన ఒక ప్లేస్ అనమాట. 100% మీరు యూకేలో ఉన్న ఫ్రెండ్స్కి నేను స్పెషల్లీ చెప్తాను అనమాట. ఐల్ ఆఫ్ వీట్కి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా ఈ డైనోసార్ సఫారీ మీరు చూడొచ్చు. సో, ఇక్కడ అయిపోయింది, బీచ్ చూసేసాం. రిటర్న్ టు వన్ మోర్ ప్లేస్. సో, ఇక్కడ కవర్ చేయడానికి చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో, వన్ డేలో ఆల్మోస్ట్ 12 hours ఆఫ్ టైంలో సో మేము 3 places చూసామన్నమాట. సో, ఈ 3 places కవర్ చేయడానికి మాకు 12 hours పట్టింది. పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేశారు. అంతా మేము ట్రావెల్ చేస్తున్న ఈ మినీ బస్ నుండి దారి మధ్యలో ఇక్కడ మీరు చూస్తున్న ఆకాశంలో చూస్తున్న బ్యూటిఫుల్, నిజంగా మాటల్లో చెప్పలేను. నీడిల్స్ బీచ్లో బాగా ఎంజాయ్ చేసాము. సో, వేరే ప్లేస్ తీసుకొచ్చారు మా గైడ్. సో, ఇక్కడ చాలా ఫోటోషూట్స్, సెల్ఫీస్ వగేరా గ్రూప్ ఫొటోస్ దిగాము. చాలా బాగుంది. సింపుల్ వర్డ్స్లో ఐల్ ఆఫ్ వీట్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్. మా కిడ్స్ అయితే కొంచెం అంటే కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. వీఆర్ సో లక్కీ. సో, బీచ్లో ఇది పేల్ బీచ్లో చాలా స్పేషియస్ ఉంది. సో, లాస్ట్ బీచ్ కన్నా ఈ బీచ్లో జనాలు చాలా ఎక్కువ ఉన్నారు.
సో మన కారులో ఈ రకంగా రోడ్ మీద డ్రైవ్ చేసుకుంటూ చక్కగా అటువైపు ఇటువైపు దిక్కులు చూసుకుంటూ వెళ్ళినా కూడా చాలు 24 అవర్స్ కాదు 48 అవర్స్ కూడా జర్నీ చాలా బ్యూటిఫుల్గా నడుస్తుంది. సో ముందుగా చెప్పినట్టు మా వెహికల్ నుండి ఈ వ్యూ బ్యూటిఫుల్ ఆకాశం ఎంత అద్భుతంగా ఉంది అంటే ఏదో పాలు విరిగిపోయినట్టు పెరుగు సరిగా తోడుకోలేనట్టు అలా అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వీఆర్ సో లక్కీ. ఈరోజు వెదర్ ఎంత బాగుంది అంటే రియల్లీ థ్యాంక్స్ లాట్. ఎంత బ్యూటిఫుల్ నేచర్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇట్స్ రియల్లీ 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 వండర్. ఎనీవేస్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. నేచర్ని మించింది ప్రపంచంలో ఏదీ లేదు. ఇట్స్ ఏ వెరీ పవర్ఫుల్. ఐలే ఆఫ్ వీట్ ఈజ్ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. లైక్ రాబిన్ హిల్, టాప్నెల్ ఫార్మ్ పార్క్, సంధమ్ గార్డెన్, ద నీడిల్స్ ల్యాండ్ మార్క్ అట్రాక్షన్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. సో ఇక్కడ జబినాతో కొన్ని ఫన్నీ మూమెంట్స్. సో షీఈస్ ట్రైంగ్ టు పుల్ మీ ఇన్ టు ద వాటర్, బట్ వాటర్లో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సో వాటర్ మీద ట్రావెల్ చేయడం ఇష్టం, షిప్లో ట్రావెల్ చేయడం ఇష్టం, షిప్ నుండి వాటర్ని చూడడం ఇష్టం, బట్ వాటర్లో నేను వెళ్ళను. ఇప్పుడు ఈవినింగ్ టైం 4:30 అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇంకో 1 అవర్ ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో 6కి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోవాలి. రిటర్న్ ఇన్ ద సెన్స్ కార్ నుంచి మళ్ళీ ట్రావెల్ చేసి ఫెర్రీ. సో ఫెర్రీ నథింగ్ బట్ క్రూయిజ్. సో క్రూయిజ్ వరకు వెళ్ళాలన్నమాట. సో ఈ 1 అవర్ని మేము మళ్ళీ ఇక్కడ ఈ బీచ్లో ఈ రకంగా పిల్లల కోసం కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట. సో పిల్లలు బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారు. సో శాండ్లో ఆడుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. సో చిన్నప్పుడు కోర్స్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ మెమొరీ అండ్ ఎక్స్పీరియన్స్. ఈ రకంగా శాండ్లో ఇల్లు కట్టడం అనేది ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు మనం అందరం సివిల్ ఇంజనీర్సే. సో ఈ రకంగా శాండ్లో ప్రతి ఒక్కళ్ళు ఈ రకంగా ఇల్లు కట్టి ఉంటారు. మా పిల్లలు కూడా మస్త్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఫైనలీ అగైన్ మా ట్రావెలర్లో వచ్చేసాం. ట్రావెల్ చేసి మళ్ళీ బ్యాక్ టు ఫెర్రీ. సో ఈ రకంగా మనం ఫెర్రీ లోపలికి వెళ్తున్నాం అనమాట. క్రూయిజ్ లోపలికి వెళ్తున్నాం. సో ఈ ట్రావెలర్ని అగైన్ పార్క్ చేసి మనం మన ఫెర్రీలోకి రావడం జరిగింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈరోజు స్పెషల్లీ ఐలే ఆఫ్ వైట్లో టైం ఎలా స్పెండ్ చేసామో మాకు అర్థమే కాలేదు. చాలా ఈజీగా డే మొత్తం అయిపోయింది. సో ఫెర్రీలో ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో అన్ని వెహికల్స్ ఇలా పార్క్ చేయాలి అండ్ మనం డౌన్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఇలా వాక్ చేసి అండ్ అగైన్ మనం రిటర్న్ వెళ్ళడానికి టువర్డ్స్ లండన్ సిటీ వెళ్ళడానికి ఈ ఫెర్రీ నుండి అగైన్ ఒక 15 to 25 మినిట్స్ జర్నీ పడుతుంది. సో మనం ఈ ఫెర్రీ నుండి ఐలాండ్ బయటికి రావాలన్నమాట. ఐలాండ్ బయటికి అంటే టువర్డ్స్ లండన్ సిటీకి మనం వెళ్ళాలి. సో ఈ ఫెర్రీ సహాయంతో మనం ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఫెర్రీలో ఆర్ క్రూయిష్లో. ఇట్స్ వెరీ వెరీ బిగ్ ఫెర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, స్పేషియస్ కూడా. సో మనం వ్యూ కోసం ఇక్కడి నుంచి మనం ఇక్కడ స్టాండ్ చేసి ఇక్కడ నిలబడి మనం చక్కగా ద బ్యూటిఫుల్ వ్యూని మనం చూడొచ్చు. సో ఇది మనం ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ నుంచి మనం ఈ ఫెర్రీ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. అందరూ గ్రౌండ్ ఫ్లోర్లో ఆర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. మేము మాత్రమే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సో ఫెర్రీ స్టార్ట్ అయింది రిటర్న్ టు లండన్ సిటీ. సో ఇక్కడి నుంచి ఐలాండ్ నుంచి మనం బయటికి వచ్చేస్తున్నాం అనమాట. సో ద బ్యూటిఫుల్ వ్యూ టాప్ ఫ్లోర్ నుంచి ఈ రకంగా వ్యూ ఉంటుందన్నమాట. సో మార్నింగ్ నుంచి మేము ఫొటోస్ వగేరా చాలా తక్కువగానే దిగాము. సో మోస్ట్లీ వీడియో షూట్ నేను మాత్రమే చేశాను. మిగతా వాళ్ళందరూ మస్తు ఎంజాయ్ చేశారు. సో కొన్ని ఫొటోస్ మేము ఇక్కడ సెల్ఫీస్ అండ్ గ్రూప్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ ఇలా ఈ రకంగా తీసుకోవడం జరిగిందనమాట. ద బ్యూటిఫుల్ లేడీస్ అండ్ ద బ్యూటిఫుల్ పిక్చర్స్ బాగా వచ్చాయి. ఇలాంటి షిప్స్లో ట్రావెల్ చేసినప్పుడు కోర్స్ ద బ్యూటిఫుల్ కపుల్ ఆల్వేస్ టైటానిక్ పోజ్ ఇవ్వడం అనేది కామన్. ఇన్ కేస్ టైటానిక్ పోజ్ ఇవ్వకపోతే ఏదో మిస్ అయినట్టే మనం జర్నీలో. సో కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ అక్కడ తీసుకున్నాం. సో రిటర్న్లో వచ్చేటప్పుడు ఇలాంటి షిప్స్ మేము 2-3 షిప్స్ చూసాం అనమాట. మేబీ ఇది వేరే కంట్రీస్ నుంచి టూరిస్టులు ఇంత పెద్ద షిప్లో లండన్కి ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ నేను కౌంట్ చేశాను 10 ఫ్లోర్ అపార్ట్మెంట్ టైపు 10 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. ఇది చాలా పెద్ద షిప్. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ షిప్ అంతా కవర్ అవ్వడానికి. సో
నాకు తెలిసి ఒక 1000 to 1500 రూమ్స్ ఈ షిప్లో ఉంటాయన్నమాట. ఆ రూమ్స్ని మనం బుక్ చేసుకొని ఒక కంట్రీ నుండి వీళ్ళందరూ ఇంకో కంట్రీకి, మనం ఫ్లైట్లో అయితే ఎలా ట్రావెల్ చేస్తున్నామో వీళ్ళు షిప్లో ఇలా ట్రావెల్ చేస్తారనమాట. అంటే షిప్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, బాత్రూమ్స్, హోటల్స్, ఫుడ్. సో ఇంత పెద్ద క్రూయిజ్ నేను ఎప్పుడు చూడలేదు. బ్యూటిఫుల్, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది ఇంకొక క్రూయిజ్. సో ఫస్ట్ చూసిన క్రూయిజ్ కన్నా కొంచెం చిన్నది, మేబీ ఒక 1000 రూమ్స్ ఉన్న ఫెసిలిటీ ఉన్న షిప్ ఆర్ క్రూయిజ్ అనుకుంటా. సో జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, ఇలాంటి టైప్ ఆఫ్ క్రూయిజ్లో మనం ఒక 3 or 4 days ట్రావెల్ చేస్తే, అంటే ఓన్లీ వాటర్ పైన, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, నైట్, ఎంత బ్యూటిఫుల్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి థింక్ చేయండి. సో ప్లాన్ ఫర్ ఇట్. మన ఇండియాలో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఐ లవ్ వీట్ అడ్వెంచర్స్. సో 1 day ఫుల్గా స్పెండ్ చేసాం అనమాట. ఒక బ్యూటిఫుల్ మెమొరీ, చాలా నచ్చింది నాకు. మా ఎంటైర్ డేలో కొన్ని పిక్స్ మేము దిగాము. సో కొన్ని పిక్స్ ఇక్కడ నేను అటాచ్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఆన్ దిస్ బ్లాగ్, అండ్ విల్ కమ్ విత్ న్యూ బ్లాగ్ సూన్. And thanks a lot friends. Please follow us, please share, please like and comment. Thank you so much. Have a good day. Bye bye.